చాలా కాలం నుండి సోషల్ మీడియాలో సమంత, రాజ్ నిడుమూరి జంట ప్రేమలో ఉన్నారని, వీళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్న ఫోటోస్ సమంత తన ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేస్తుండడంతో వీళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్‌లో ఉన్నారని ఒక నిర్ధారణకైతే వచ్చేశారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌కి రెస్పాన్స్ ఇచ్చే అలవాటున్న సమంత ఈ వ్యవహారంపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. అయితే అందరూ ఫిక్స్ అయిపోయారు వీరి రిలేషన్‌లో ఉన్నారని. గత కొద్ది రోజుల క్రితం రాజ్‌తో కలిసి ఫారిన్ ట్రిప్‌కెళ్లిన సమంత రీసెంట్‌గా మరోసారి రాజ్‌తో కలిసి కారులో కనిపించడం అందరికీ షాక్ ఇచ్చింది. నిన్న రాత్రి వీళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్‌కి డిన్నర్‌కి వెళ్తుండగా ఫోటోగ్రాఫర్స్ తమ కెమెరాలకి పనిచెప్పారు. సమంత వైట్ డ్రెస్‌లో కనిపించింది. ఫోటోగ్రాఫర్స్‌ని చూడగానే ఆమె స్మైల్ చేసింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతుంది. అయితే తమ మధ్య ఉన్న రిలేషన్‌ని బహిరంగంగా చెప్పేస్తే ఫ్యాన్స్ అయినా మేము సంతోషిస్తాం కదా! ఇంకా ఎన్ని రోజులు ఇలా దాచిపెడుతూ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అంటూ సోషల్ మీడియాలో సమంత ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. సమంత రాజ్‌ల పరిచయం ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో మొదలైంది. ఈ వెబ్ సిరీస్ టైంలోనే సమంతకి నాగచైతన్యతో మనస్పర్ధలొచ్చాయి. ఇద్దరు విడిపోవాల్సి వచ్చింది. తర్వాత సమంత మానసికంగా కుంగిపోయి అనారోగ్యానికి గురి కావడం, ఆ టైంలో రాజ్ నిడుమూరు ఆమెకు బాగా దగ్గరై బాగోగులు చూసుకోవడం వల్ల సమంత తన జీవితాన్ని అతనితో కలిసి పంచుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వినిపిస్తుంది. ఇక ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ రాజ్ నిడుమూరి సమంత ఎమోషనల్‌గా, మానసికంగా బాగా డౌన్‌గా ఉన్నప్పుడు ఆమె వెంట ఉన్నారు అనేది వాస్తవం. అయితే వీళ్ళిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే సమంత సినిమాల విషయానికొస్తే చాలా కాలం విరామం తర్వాత ఆమె టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తూ 'శుభం' అనే సినిమా నిర్మించింది. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్ద హిట్ అయి సమంతకి నిర్మాతగా లాభాలు తెచ్చిపెట్టింది. ప్రజెంట్ ఆమె 'మా ఇంటి బంగారం' అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాకి ఆమె నిర్మాతగా కూడా ఉన్నారు. షూటింగ్ కార్యక్రమాలను వేగవంతంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.